ఇలా తమలపాకు మాల రెడీ చేయడానికి 51 తమలపాకులు, 25 చామంతి పూలు తీసుకోవాలి. మీరు ఇంకా ఎక్కువైనా తీసుకోవచ్చు, తక్కువైనా తీసుకోవచ్చు. కానీ ఆకులు అనేవి బేస్ సంఖ్యలో తీసుకోవాలి, ఆడ్ నెంబర్లో తీసుకోవాలి. తర్వాత రెండు ఆకులు ఒకదాని మీద ఒకటి పెట్టి వరుసగా పెట్టుకోవాలి. ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకోవాలి. ఇలా సెట్ చేసి పెట్టుకుంటే మనకి మాల ఈజీగా రెడీ అయిపోతుంది. నేను ఇలా ఒక సైడ్ 24 ఆకులు, ఇంకొక సైడ్ 24 ఆకులు, మధ్యలో 3 ఆకులు సెట్ చేసి పెట్టుకున్నాను. సింగిల్ ఆకు పెడితే మనం సూదితో కుచ్చేటప్పుడు ఆకు చినిగిపోతుంది. అందుకని నేను రెండు ఆకులు తీసుకుంటాను. ఇంకా మాకు ఇంట్లో కూడా తమలపాకు చెట్టు ఉంది, సో నేను ఎక్కువ ఆకులు తీసుకొని కుచ్చుతాను. ఇప్పుడు ఒక లైన్కి సరిపడ దారం కంటే కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. చామంతి పూల కాడలు కూడా నేను కట్ చేసి సైడ్కి పెట్టుకున్నాను. ఇప్పుడు సూది ఉన్న సైడ్ కాకుండా ఇంకొక సైడు దారాన్ని తమలపాకు తొడిమి ఉంటుంది కదా, ఆ పుల్లకి ముడివేయాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఆకు వెనక నుండి సూదిని పైకి కుచ్చాలి. పైకి వచ్చి దారాన్ని పైకి తీయాలి. ఆ తొడిమ వెనక సైడ్ ఉంటుంది. తర్వాత ఒక చామంతి పువ్వు తీసుకొని వీడియోలో చూపించిన విధంగా పువ్వు వెనక సైడ్ కుచ్చి దారాన్ని బయటికి తీయాలి. తర్వాత మళ్ళీ సూదిని ఆకు పైనుండి కిందికి కుచ్చాలి. ఇప్పుడు ఇంకో 2 ఆకులు తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఆకు వెనక సైడ్ పెట్టి కుట్టాలి. దానిపైన మళ్ళీ చామంతి పువ్వుతో కుట్టాలి. ఇలా ఆకులు ఒకదాని వెనక ఇంకొక 2 ఆకులు అలా పెట్టుకోవాలి. ఇలా ఒక లైన్ మొత్తం కుచ్చిన తర్వాత చివర్లో మధ్యలో 3 ఆకులు ఉన్నాయి కదా, అవి సైడ్ నుంచి కుచ్చాలి. ఇప్పటిదాకా మనం ఒకదాని తర్వాత ఒకటి కుచ్చాం కదా ఆకుల్ని, ఇప్పుడు ఆకుని పక్కకు కుచ్చాలి. పక్కకు కుచ్చి మధ్యలో చామంతి పూతో కుచ్చాలి. ఇలా 2 వరుసలు రెడీ చేసుకున్న తర్వాత ఆ చివరి దారాలు 2 ముడి వేసుకొని ఎక్స్ట్రా దారాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చారండి పిల్లలు. వీళ్ళు పిల్లలు కాదు, పిడుగులు. నేను మడత వేస్తా అంటే నేను మడత వేస్తా అని వచ్చారు. చూడండి ఎలా మడతేస్తున్నారు. తర్వాత ఇప్పుడు మాలని ఇలా ఒకదాని మీద ఒకటి వేసి ఇలా రౌండ్గా మడత వేసుకుంటే మనకు కవర్లో పెట్టుకోవడానికైనా బాగుంటుంది.